తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ దూకుడు మరింత పెరిగింది. మొన్న 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఈ రోజు మరో ఎమ్మెల్యే హస్తంగూటికి చేరారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బండ్లతో కలుపుకుంటే ఇప్పటికి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్లయింది. రేపు మరో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ బలం 38 అయితే ప్రస్తుతం 31కి పడిపోయింది. మరో 19 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి అర్హత వస్తుంది. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో సంప్రదింపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ దూకుడు మరింత పెరిగింది. మొన్న 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఈ రోజు మరో ఎమ్మెల్యే హస్తంగూటికి చేరారు. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, ఇంకా ఎంతమంది చేరికలు లైన్లో ఉన్నారు? కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వచ్చారు. మరి కాసేపట్లో ఆయన చేరిక కూడా ఉంటుంది. వీరితో పాటు నిజానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చేరికల మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. రేపు 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారనేటువంటి సమాచారం అయితే ఉంది. కానీ కృష్ణమోహన్ విషయానికి వస్తే గద్వాలలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సరిత కొంత అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది. వారి అనుచరులు గాంధీభవన్ వద్ద కూడా ధర్నా చేసినటువంటి సందర్భాలు కూడా వచ్చాయి. కాబట్టి ఇమీడియట్గా కృష్ణమోహన్ని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అలాగే సరితని కూడా కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగించింది. రాజకీయంగా ఎలాంటి నష్టం లేకుండా చూస్తామనేటువంటి హామీని కూడా ఇచ్చింది. అయితే రేపు మరో 4 కూడా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేరతారనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనకు అందుతుంది. అయితే ప్రధానంగా ఈ చేరికలు వ్యవహారం అంతా కూడా గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నారు. దీనివల్ల అనర్హత కావచ్చు, పిటిషన్లు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం పెద్దగా పరిగణలోకి వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి విలీనానికి సంబంధించి అంటే ఎల్పీలకు సంబంధించినటువంటి విలీనాలు జరిగితే కనుక ఫిరాయింపుల చట్టానికి సంబంధించి కొంత వెసులుబాటు ఉంటుందనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి గతంలో ఇదే ప్రాసెస్ని కేసీఆర్ అవలంబించారు. ఇప్పుడు కేసీఆర్ అవలంబించినటువంటి విధానాన్నే రేవంత్ రెడ్డి కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. ఈ విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే టోటల్గా సాధారణ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 మంది ఎమ్మెల్యేలని గెలుచుకుంది. దీంట్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే ప్రమాదంలో చనిపోవడం వల్ల అక్కడ ఉప ఎన్నిక జరిగింది. దాంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలం 1 పెరిగింది, బీఆర్ఎస్ బలం 1 తగ్గింది. అంటే 38 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ 38 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటివరకు కాంగ్రెస్లో 7 చేరారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్, కాళ యాదయ్య, ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కృష్ణమోహన్, వీళ్ళు 7 చేరారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యాబలం 38. 2/3 ఎమ్మెల్యేలు తీర్మానం చేసుకొని ఎల్పీని విలీనం చేసుకోవాలంటే 2/3 బలం ఉండాలి. దానికి 2/3 కావాలంటే 26 మంది ఎమ్మెల్యేల సంఖ్య ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటివరకు 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో మరొక 19 మంది ఎమ్మెల్యేల సంఖ్య అవసరమవుతుంది. ఇప్పటికీ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మరో 4-5 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో రేపు చేరతారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 19 మంది ఎమ్మెల్యేలు అవసరమయ్యేటువంటి సంఖ్య మరొక 4 తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే 15 మంది ఎమ్మెల్యేల సంఖ్య అవసరమవుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల చేరిక అంశం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం, ఆపరేషన్ ఆకర్షణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో విలీనానికి సంబంధించినటువంటి సంఖ్యాబలం వచ్చేంత వరకు కూడా ఈ విలీన ప్రక్రియని ప్రారంభించేటువంటి అవకాశము లేనట్టు కనపడుతుంది. మరి కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల చేరేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. అంటే చారి, కొత్తగా చేరుతున్న వారికి ఏమైనా హామీలు ఇస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యేకి ఎలాంటి హామీ కానీ పదవులకు సంబంధించినటువంటి భరోసా కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం లేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఢిల్లీలో జరిగినటువంటి పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కూడా క్యాబినెట్ విస్తరణ కావచ్చు, కీలకమైనటువంటి పదవులు ఇచ్చేటువంటి అంశంలో పార్టీలో కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళకే
పదవులు ఇవ్వాలని, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వకూడదు అనేటువంటి ఒక నిబంధన పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే ఎవరికి కూడా హామీలు ఇచ్చి పార్టీలో చేర్చుకునేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. పార్టీలో చేరిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎలా వ్యవహరిస్తుందో అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటివరకు ఎమ్మెల్యేలకు సంబంధించి మెర్జర్కి సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతుంది. ఇక కౌన్సిల్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ఇదే చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి 2 రోజుల క్రితమే 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి సంఖ్య కూడా చూస్తే బీఆర్ఎస్ పార్టీకి 29 మంది ఎమ్మెల్సీలను, ఇందులో గవర్నర్ కోటాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ గవర్నర్ కోటాలో ఉన్నటువంటి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు 4 ఉన్నటువంటి పరిస్థితి. వీరికి ఓటు హక్కు మినహాయిస్తే ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి 14 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరితే అటు శాసన మండలిలో కూడా బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి అర్హత సాధించినట్టు అవుతుంది. అందుకు సంబంధించినటువంటి చేరికలు కూడా ప్రోత్సహించేటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. ఆల్రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. 38 బలం కాస్త 31 పడిపోయింది. మొన్న 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఈ రోజు మరో ఎమ్మెల్యే హస్తం గుటికి చేరారు. వరుసగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చేరికలకు సంబంధించి. ఈ నేపథ్యంలో కొంతవరకు కూడా దూకుడు పెంచింది ఆపరేషన్ ఆకర్షకను కూడా మనం చూస్తున్నాము. ఇంకా 4 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.